నేను చెప్పులతో కొట్టడం ముఖ్యమా, రాళ్లతో కొట్టడం ముఖ్యమా? బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ణి బాధితుడిగా మార్చడం ముఖ్యమా? ఆడు బాధితుడేంది, వాన్ ఫోన్ లో 10 మంది బాధితులు ఉన్నారంట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక ఫేక్ క్యారెక్టర్ గాడిని బుక్ అయిపోయావరా. ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. జోసెఫ్ ఫోన్ లో అశ్లీల వీడియోలు బయటపడినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయిని వాట్సాప్ లో చాటింగ్ చేసి సెక్సువల్ గా హరాస్ చేశాడు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అయోధ్య రాముడు దోపిడీకి గురయ్యాడు అనే వార్త ఎంత బాధాకరమైంది. బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ణి బాధితుడిగా మార్చడం ముఖ్యమా? ఆ నీచ్ కమీన్ కుత్తే గాన్ని అయోధ్య రాముడి పేరు పక్కన పెట్టి పోలుస్తావు నువ్వు. ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే, దేని వాల్యూ దాంది. అప్పుడే కదా ప్రౌడ్ సనాతని అని చెప్పి ఆయన ప్రకటించుకున్నారు. నీకు స్పాట్ నేను ఎడతాగా. ప్రౌడ్ క్యాథరిన్ అని చెప్పి నువ్వు కూడా ప్రకటించుకో. ఎవడన్నా ఏమన్నా అంటున్నా నేను? ప్రౌడ్ క్యాథరిన్ అని చెప్పి నువ్వు కూడా ప్రకటించుకో. ఎవడన్నా ఏమన్నా అంటున్నా నేను? మరి అయోధ్య రాముడు ఏం పాపం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బాధిత రాముని ఎందుకు పట్టించుకోవట్లేదు? అక్కడి గవర్నమెంట్ సిట్టేసింది, చెప్పిన టైం కన్నా ముందే 8 మందిని అరెస్ట్ చేసింది. ₹1 కోటి రికవరీ చేసింది. ఇలా ఆ అరెస్ట్ చేసిన 8 మందిలో 3 ఇళ్లని కూల్ చేసింది. బుల్డోజర్ పని చాలా గట్టిగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రాముడు విషయంలో స్పందించేంత టైం లేకుండా బిజీగా ఉండడానికి ఏపీ తెలంగాణలో సంచలనంగా మారిన రావణ్ ఇష్యూనే కారణమా? కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. చూడు ఎక్కడికి అసలు ఆ టాపిక్ కి దీనికి సంబంధం ఉందో అడుగుతున్నా. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. అయితే నువ్వు వీడియో చేస్తే మొత్తం రామ్ మందిర్ మీద వీడియో చేయ, రామ్ మందిర్ ఫండ్స్ ఎట్లా దోసుకెళ్ళి దాని మీద వీడియో చేయ. అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? దొంగతనం చేసిన వాళ్ళ తరఫున ఒక్క లాయర్ కూడా వాదిస్తలేడు. గుడి సొమ్ము మింగిన దొంగలల్లా ఒక దొంగ అపోజిషన్ పార్టీ లీడర్ అయిన అఖిలేష్ యాదవ్ తోని టచ్లున్నాడు అన్న విషయం కూడా బయటకు వచ్చింది. మరి అంత సోది చెప్పిన దానివి ఒక్క ముక్కెందుకో ఎగ్గొట్టినవు? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఒకసారి నువ్వన్న ఫస్ట్ మాటకొద్దాం. బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ణి బాధితుడిగా మార్చడం ముఖ్యమా? ఇట్లాంటి మాటలు మాట్లాడే ఆల్రెడీ వాడు ఊబిలిరుక్కున్నాడు. ఆడికి అలాగే అవ్వలేరా. చివరికి 5వ సారి ఇంక బెయిల్ రాకూడదు అని చెప్పి అత్యంత కఠినమైన ఉపా కేసు, రాజద్రోహం కేసు పెట్టారు. వాళ్ళకెళ్ళ బయటికి వస్తాడా రాడా కూడా తెలుస్తలేదు. వాడికి చెయ్యందియబోయి నువ్వు కూడా పోయి అదే ఊబిలిరుక్కుంటావేమో చూసుకో. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఇప్పట్లో రావణ్ ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం లేదు. ఇది క్లియర్ అయిపోయింది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నేను వెళ్ళిపోతా. జాగ్రత్త, ఒక సాటి ఆడదానిగా చెప్తున్నా నీకు. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా వైస్ టీవీ తరఫున. ఏమిటో మొన్న మేము ఒక వీడియోలో దేశద్రోహులని ఊరపందులతో పోల్చినాము. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? చాలా మంది మిత్రులు కమెంట్ చేసిండ్రు. ఏమని అనంటే, అక్క ఊరపందులు ఎప్పుడన్నా దేశద్రోహం చేసినాయా, ఎందుకు వాటిని అంత అవమానించడము అని అన్నారు. అన్నా నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాన్ని. అయితే వాళ్ళు చెప్పిన తర్వాత నాకు కూడా నిజమే అనిపించింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దేశద్రోహుల్ని పందులతో పోలవడం చాలా తప్పు అని, అందుకోసమే ఊరపందులన్నిటికీ కూడా చాలా సారీ. పాపం ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి వైసీపీ వాళ్ళు అప్పుడే చేతులు దులిపించుకోవడం మొదలెట్టారు. ఆ పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అతను ఆల్రెడీ మొదలు పెట్టాడు. ప్రశ్న రావణ్ తెలుగుదేశం పార్టీకి చెందినోడు, అతనికే మా వైసీపీకి సంబంధం లేదు. నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయన్నమాట. వైసీపీ వాళ్ళు అప్పుడే చేతులు దులిపించుకోవడం మొదలెట్టారు. ఎందుకు కారణం ఏంటి? ప్రశ్న రావణ్ గతంలో హిందువుల మీద మాట్లాడిన మాటలు, శ్రీరామచంద్రుల మీద మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒకవేళ అతనికి కానీ మనం సపోర్ట్ చేస్తే హిందువులందరూ కూడా వైసీపీకి యాంటీ అయిపోతారు.
కాబట్టి మనం సపోర్ట్ చేయకుండా మనం వెనకపోవడమే మంచిదని అతన్ని ముందుకు దోసి వెనక తప్పుకున్నారు. ఇప్పుడు ఏంటి ఈ ప్రశ్న రౌండ్ పరిస్థితి? కేవలం వైసీపీకి బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో అతను చేసిన ప్రతి పని ఈ రోజు అతను ముంచేసింది. వైసీపీ కూడా ఆల్మోస్ట్ చేతులు దులిపేసుకున్నట్టే. ఏంటి పరిస్థితి? పంట పెట్టి కత్త కోసి అని వైసీపీ కోసమే మాట్లాడాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినా, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినా కూడా వైసీపీకి అనుకూలంగా వాళ్ళకి మేలు జరగాలనే ఒక కుట్రతో ఈయన ఒక కులం ముసుగో లేకపోతే ఒక మతం ముసుగో వేసుకుని వాళ్ళ కోసం గూఢచారిగా పనిచేశాడు. చెయ్యన్నా నేనుగా నీకేంటి, నిన్న ఒక లెవెల్ చేస్తా. ఈవేళ అతను బ్రతికినంత దారుణంగా బస్ స్టాండ్ చేసి పారేశారు కదా. లెవెల్కి తీసుకెళ్తా ఈ లెవెల్కి తీసుకొచ్చావా చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన